ప్రస్తుతం చూస్తున్నట్లయితే అన్ని పార్టీలు ఒక పక్క జగన్ ఒక పక్క ఎలా ఉంటుంది దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు 10 సింహాలు ఒక పక్క ఉన్న నక్కలు ఒక పక్క ఉన్న పర్వాలేదు ఒక సింహం ఒక పక్క ఉంటే చాలు అబ్బాయి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఐటీ సెక్టార్ని తెచ్చాను అంటున్నాడు అభివృద్ధి చేశాను అంటున్నాడు అంత ఫేస్ కట్ ఉన్న పర్సన్కి అంత ఫేస్ అంటే సీఎంగా చేశాడు ముఖ్యమంత్రిగా చేశాడు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్కి డైరెక్ట్గా ఎందుకు సింగిల్గా వచ్చి జగన్ ఓడించలేకపోతున్నాడు సింగిల్గా వచ్చి డైరెక్ట్ గా జగన్ ఎందుకు ఓడించలేకపోతున్నాడు ఓడంత జగన్ నమ్మకం కాబట్టి ప్రజలకి ఎంత పొట్టు పెట్టుకొని వస్తున్నాడు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఎంతో సీనియర్ కదా తెలుగుదేశం పార్టీ కదా ఎన్టీఆర్ పాలించాడు కదా మరి ఎందుకు డైరెక్ట్ గా రాలేదు ఎన్టీఆర్ వస్తే వస్తారు ఎన్టీఆర్ పక్క తోసి ఎన్ని పోటీ పొడిచాడు కదా చంద్రబాబు నాయుడు అందుగురండి ఆడికి గెలాడు ఇప్పుడు వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి జగన్ కి వ్యక్తిగతంగా డిఫరెన్స్ ఏంటి ఆ ముగ్గురికి తేడాలేంటి వ్యక్తిగతంగా ఏంటి లేదండి వీళ్ళకి చేత కాక ఆడిపోతూ ఆడిపోతూ మా జగనానికి ఒక నమ్మకం ఉంది ఒక్కడనే సింగిల్ గా వస్తాను గెలుస్తున్నాను నమ్మకం అంతే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ప్రెసెంట్ ఉన్న మెయిన్ హాట్ టాపిక్ ఆంధ్రాలో సొంత తిరుమల వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ లో జాయిన్ అయింది జగన్ వదిలే బాణం అది అదే చేస్తుంది పక్కకి తీసి జల్లేస్తుంది జగన్ కి అన్ని తెలిసే ఉంటాయి మాకే తెలుసు జగన్ కి అని తెలియదు జగన్ వదిలిన బాణం అది బాబాయ్ ఇదంతా చూస్తుంటే ఏదో సినిమాలో చేసినట్టు ఉంది ఒక హీరో ఒక పక్క ఉంటున్నాడు ఒక అందరూ ఒక పక్క ఉన్నట్టుంది ఇది రియాలిటీ సినిమాలోనే చూసారు రియాలిటీ బయట చూసారు మీరు చెప్పింది అది కరెక్ట్ కాదు సినిమాలో హీరోలు అది విలన్ కాదు విలన్ కూడా ఒక టైం కరెక్ట్గా అక్కడ బయట పని చేస్తుంది ఎంత తెలివైన ఎక్కడో తప్పు చేస్తాడు కానీ మా జగన్ ఎక్కడ తప్పు చేయడు ఓకేనా మరి ఇప్పుడు సిద్ధం అని అంటున్నాడు కదా సెంటర్ మీనింగ్ ఏంటి సిద్ధమంతా రెడీ ఎవరు వచ్చినా పర్వాలేదు 100 మంది వచ్చినా పర్వాలేదు సింగిల్ గా మేము పోటీ చేస్తామని ఒక మాటకి సిద్ధమని చెప్పి గవర్నమెంట్ లోనే అభివృద్ధి డెవలప్మెంట్ అనేది జరిగింది డెవలప్మెంట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయండి ఎవడో నాకు పడినాడు నువ్వు నాకు పడవండి నీకు నేను చెప్తాను సవాలత్తులో నువ్వు నాకు పడవు నువ్వు మంచి పనే చేసేంత నీకు తెలుసు కానీ నాకు నీ పడవు కాబట్టి నీకు నేను చెడ్డగా చెప్తాను జగన్కి అన్నీ తెలిసేనా జగన్కి అన్నీ తెలుసు రాజకీయం 45 ఇండస్ట్రీస్ కూడా పక్కన పెట్టేసి ఈరోజు దమ్మున్న మగాడు జగన్ ఏంటి దమ్మున్న మగాడు జగన్ ఎందుకంటే ఐఎమ్ హీరో అభివృద్ధి హీరోయినా విలనైనా జగన్ ఎందుకంటే జగన్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ గురుగారు నేను ఒక్క మాట చెప్తున్నా అభివృద్ధి అంటారు కదా నేను మా పిల్లడికి కూడా కాన్వెంట్కి తోలని పరిస్థితి అక్కడికి వెళ్ళి వాటర్ నా కొడుకుని కాలుతో నొక్కితే పుల్లుకి ఫిల్టర్ నీళ్ళు తాగుతాడు లేకపోతే ఒక మురికి నీరు తాగుతాడు నా పిల్లడు ఆరోగ్యము నాకు నెంబర్ 1 అటు ఎవడు ఏడ్ చేసుకునే రోడ్ అయిపోయి పర్వాలేదు ఏడ్ చేయకపోయినా పర్వాలేదు జగన్ నా పిల్లడికి నా ఆరోగ్యం నా చదువు నా విద్య ఆ స్కూల్లో టేబుల్ మీద నేల కుక్కోకంట టేబుల్ మీద చదువుతుండా లేదా నా కొడుకు ఎవడికో డబ్బు ఉన్నాడు టేబుల్ మీద చదువుతాడు నా కొడుకు కింద చదువుతాడు ఇప్పుడు జగన్ వచ్చిన బట్టి నా కొడుకు టేబుల్ మీద చదువుతాడు అది మా నమ్మకం జగన్ అన్న మళ్ళీ ఆంధ్రలో ఎగిరే జెండా జగన్